రావట్లేదు అసలు రావట్లేదు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పట్లాగానే కృష్ణానదిలోకి అయితే వచ్చామన్నమాట. కృష్ణానది అనగానే ఏదో ప్రశాంతంగా హ్యాపీగా చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందనుకోవద్దు. ఎందుకంటే నేనుండే ప్లేసు, నేను ఎక్కువగా చేపలు పట్టే ప్లేసు ఎక్కువగా పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు అన్నమాట. అంటే ఎక్కువగా అడవి ప్రాంతాలు, బీడు భూములు, పొలాలు, ఊర్లు ఇవన్నీ మునిగిపోయిన ప్రాంతాలు. చూస్తున్నారు కదా, నా వెనక మొత్తం కూడా పెద్ద అడవి. ఇవన్నీ కూడా కృష్ణానది వాటర్ అనమాట. అయితే చూద్దాం, ఎక్కువగా నేను కృష్ణానదిలో ఐరన్ బుట్టలు అయితే పెడుతుంటాను. ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలైతే పడతాయో, అంటే కృష్ణానదిలో ఎక్కువగా గాలాలు కట్టకుండా, అలాగే వలలు వేయకుండా చేపలు ఎలా పట్టాలనేదే నా వీడియోలో నా వీడియోలో ఉంటుందన్నమాట. అయితే చూద్దాం. ఈరోజు నిన్నటి రోజున గాలాలు కూడా కట్టాను. అంటే మన బుట్టలో లేపుతున్నప్పుడు చిన్న సైజు చేపలు, పెద్ద సైజు చేపలు కూడా పడతా ఉంటాయి. ఆ చిన్న చేపలని గాలాలకి గుచ్చి పెట్టాననమాట. అంటే ఎక్కువగా వాలిగి చేపలు, జల్ల చేపలు పడాలంటే చిన్న చేపలు ఎరగా వేయాలి. అయితే మన బుట్టల్లో ఎక్కువగా చిన్న చిన్న సైజు చేపలు కూడా పడతా ఉంటాయి. ఆ చిన్న చేపలని కుట్టి నేను గాలాలకైతే కట్టాను. ఆ గాలాల్లో కూడా ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. చూస్తూనే ఉండండి. ఫస్ట్గా మనం గాలాలు అయితే చూద్దాం. ఆ గాలాల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. ఆ గాలాలకు గనక ఒకవేళ వాలగి చేపలు కనుక, జల్ల చేపలు కనుక, పూమేళ్ళు, కొరమేళ్ళు లాంటివి పడ్డాయంటే మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి. లేకపోతే అవి తీసేటప్పుడే తెంపుకొని వెళ్ళిపోతాయి అనమాట. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మొన్న కూడా ఒక పెద్ద చేప అయితే తెంపుకొని వెళ్ళిపోయింది. అసలు ఇట్లా లాగుతున్నప్పుడు పడలో తగిలి పడలోంచి ఇట్లా ఎగిరిపడింది అనమాట. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే, చూద్దాం. ఫస్ట్గా మనం ఈరోజైతే గాలాలు అయితే చూద్దాం. ఆ గాలాల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. ఓకే, చూస్తూనే ఉండండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఆల్ని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు, కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. చేపలు బుట్టలతో, ఐరన్ బుట్టలో చేపలు ఎలా పట్టాలి, ఏమేమి మేత వేయాలి ఏంటి అనేది మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. చూద్దాం. ఓకే, ఎవరు అక్కడే వచ్చా?
లేవట్లేదు అసలు, లేవట్లేదు. లేవట్లేదు అసలు. అంత పెద్ద బరువు పడితే మాత్రం పెద్ద పెద్ద చేపలు పడతాయి, లేకపోతే అస్సలు ఏం పడవు అనమాట. ఓకే చూద్దాం. అసలు మామూలుగా లేదు వాళ్ళకి చేప. చూడండి ఎలా ఉందో. చిన్నది కాదు చేప, చాలా పెద్దది. అబ్బో ఎక్కువసేపు మొయ్యలేకపోతున్నా, లేకపోతే తీయాలి అని చేయాలి. సేమ్ మొన్న ఇక్కడే గాలానికి పడితే సేమ్ ఇదే గాలానికి పడి తప్పించుకోపోయింది అనమాట. ఓకే చూస్తూనే ఉన్నాండి. అసలు విచిత్రం ఏంటంటే ఈ గాలానికి ఉన్న చేపనైతే తినలేదు. అది చేపను తినకుండానే గాలానికి చిక్కుకుంది. అది ఎలా చిక్కుకుంది అనేది మరి అర్థం కాలేదు. ఓకే చూద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ మీద ఉన్నాయి, చూడండి. ఒక్క చేపే పడింది గాలానికి, అంటే ఒక్క దండ కట్టాను అనమాట, ఎక్కువ గాలాలు కట్టలేదు, ఒక్క చేపే పడింది. ఓకే చూద్దాం. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.